తప్పు మీది కాదురా, మాది. మీతో కూర్చొని ఇంతసేపు మాట్లాడడం మేము చేసిన తప్పు. లైవ్ ప్రోగ్రామ్ లో కనబడుతున్నావు బావా. చాలా అందంగా చిరంజీవి తమ్ముడులో ఉన్నావు బావా. సర్లే. I love you బావా. సరే ఫోన్ పెట్టే. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా. బా ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టే. నాకు ఐ లవ్ యూ చెప్పేదాకా ఫోన్ పెట్టను. సరే, చెప్పు చెప్పు తొందరగా చెప్పు బావా. ఐ లవ్ యూ. థాంక్ యూ బావా. చూడడం కాదు, బాగా చదివాం. దొంగ కేసులు పెట్టి దోచుకునేవాడని. వైఫా ఒక్కటేనా? అందుకే సెల్ ఫోన్ పెట్టుకోను. చూపించి మాట్లాడారంట్రా. పోలీస్ డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ లేకపోవటం వల్లే వీళ్ళిలా తయారయ్యారని పబ్లిక్ చెప్తుంది. వాళ్ళొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం నీతి నిజాయితీలదన్నమాట. ఓకే పిఏ సార్, నీతి నిజాయితీ గలవారు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చని జీవో పాస్ చేయవై. చలో పాస్ అయిన జీవో వెరీ గుడ్. నిజాయితీయే క్వాలిఫికేషన్, పోలీస్ అకాడమీకి అప్లికేషన్. ఫెంటాస్టిక్. పౌరుడా మేలుకో, పోలీస్ వై ఏలుకో. హోమ్ మినిస్టర్ పేల్చిన బాంబు పోలీస్ డిపార్ట్మెంట్ డామ్. వా ఏం ప్రాసయ్యా. ఛ, ఎవడు పడితే వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోతే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ పోలీస్ ఫోర్స్? నాయుడు గారు, మీరు కూడా ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, పబ్లిక్ అలా వాగుతుంటే కాస్త ఆపలేకపోయారా? సార్, పబ్లిక్ మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం కనిపించలేదు. అన్నీ నిజాలే మాట్లాడారు. పోలీస్ అకాడమీలోకి ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమిటో. ఓ గాడ్, ఉన్న ప్రాబ్లమ్స్ అలక ఇంక ఇదొకట. వాళ్ళందరినీ సపరేట్గా ఉంచండి, సపరేట్ డ్రెస్ ఇవ్వండి, సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఒక్కడు కూడా పాస్ అవడానికి వీలేదు. సార్, ఫెయిల్ చేస్తే ప్రెస్ వాళ్ళు మన మీద పడతారేమో సార్. నేను వాళ్ళని ఫెయిల్ చేయమని చెప్పట్లేదయ్యా ఏసీపీ. గివ్ దెమ్ రిగరస్ అండ్ టఫ్ మిలిటరీ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే అది తట్టుకోలేక వాళ్లే గోడలు దూకి పారిపోవాలి. అండర్స్టాండ్? నౌ డిస్పర్స్. నాయుడు గారు, ఆ రామ్మోహన్ కేసు ఏం చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. చూడండి, చనిపోయింది ఎవరో కాదు, మన డిపార్ట్మెంట్లో మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్. డోంట్ ఫర్గెట్ దట్. మీరు అరెస్ట్లే చేస్తారో ఎన్కౌంటర్లే చేస్తారో అది మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీ హ్యాండ్. ఓకే సార్. బట్ వాళ్ళందరూ ఉరికమ్మ ఎక్కి తీరాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. నువ్వా? ఫోన్ అందిందా? అందింది. బోలో ప్రేమ్ భాయ్. జైల్లో ఎట్లున్నావు? కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్ గానే ఉన్నది. అవును, నా బెయిల్ సంగతి ఏమైంది? ఏంటో తమ్మి, సుప్రీం కోర్టులో కూడా రిజెక్ట్ అయింది. తెలుసు. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏముందమ్మి, ఈ కేసే చూసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నో రోజులు కూడానా? నేనున్నా కదా చూసుకోనికి. నా వెయిటింగ్ రేట్ తెలుసుగా, నెలకు 5 కోట్లు. దుబాయ్ అకౌంట్. తెలుస్తామ్మి, ఒప్పుకున్నాక తప్పుద్దా? ఓకే. అవును, ఆడు తెలుగులో మాట్లాడతాడేట్రా? ఇంగ్లీష్ టు తెలుగు బుక్ నేనే ఇప్పించిన. ఇంతకేమంటున్నాడు? రామ్మోహన్ సంబంధం డబ్బులు ఇచ్చింది మీరేనని కోర్టులో చెప్తా అంట. బావా పాలు. కూర్చో. నేను కూర్చో. పెదవిదా
జీవితంలో నీకు అన్నీ ఇచ్చాను, కానీ అదేంటి బావా, రాముడు లాంటి మొగుడు, కృష్ణుడు లాంటి కొడుకు, అయోధ్య లాంటి ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి ఓ ఆడదానికి? నీ కోసం, నీ సంతోషం కోసం మన రాధని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత మంచి మాట చెప్పావు బావా. కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కదే. ఏం బావా? మన రాధ కరాటే వచ్చా, కుంఫు వచ్చా, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, గన్ ఫైరింగ్ ఇవన్నీ వచ్చా? ఇవన్నీ వస్తేనే కదే మాస్ హీరో అయ్యేది. ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా? చెప్తాను, చదువు చదువు. నిజాయితీ కలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర అనుకున్నా. సర్రు గిర్రు అని ప్రేమగా పిలిచి సగం ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో అంబర్ ఫిట్టింగ్ ఉందని. ఏయ్ కూర్చో, కూర్చో, ఇటు తిరుగు, తిరుగు. ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా వినవా నువ్వు? ఒక మాస్ హీరో కావలసినవన్నీ మా పోలీస్ అకాడమీలో 3 నెలల్లో నేర్పిస్తారే. తర్వాత ఆ తర్వాత వాడిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట తీసుకొస్తాను. మరి బయటికి తీసి రాకపోతే? అదేంటి సారు, నాకు మాత్రం నా కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉండదు? నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి, హీరోస్ ఫాదర్, హీరో కా పితాజీ, హీరోడ అప్ప అని అనిపించుకోవాలని ఉండదు? చెప్పు ఏ సరు, చెప్పు సరు, నాకు ఆ హక్కు లేదా? నాకు ఆ ఆశ ఉండదా సరు? చెప్పు, చెప్పు సరు. అలాగే బావా. కానీ వాడు ఒప్పుకుంటాడంటావా? నేను ఒప్పుకున్నాను కదా, వాడు ఒప్పుకున్నట్టే. నాకు వదిలేండి. ఏం సరు? ఐ లవ్ యు బావా. ఐ ఆల్సో లవ్ యూ సరు. చిలిపి. నో! పోలీస్ అకాడమీయా? నేనా? నెవర్. మమ్మీ 3 నెలల తర్వాత నన్ను బయటకు తీసుకురాకపోతే? అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నిన్ను ఈ రోజు వరకు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వనిచ్చనా? వావ్ మమ్మీ, వాట్ ఎన్ ఐడియా. yes I want to become police officer. సూపర్, కళ్ళు చెదిరిపోతున్నాయి. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్, ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్, బాబోయ్, చూడండి సార్, సూపర్ సూపర్ ఉంది కదండి. बहुत अच्छा है ना? हाँ. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? గాడ్, ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి, మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్టు జీవో పాస్ చేస్తారు. ఓకేనా? రే, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమాన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి అప్పుడే రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే ఎలాగా మాట్లాడతారా? టెన్షన్ పెట్టకు, మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ పాతికండి. పాతిక? అరే పాతికంట్రా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్, బ్రోకర్లు ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని, ఇన్స్టాల్మెంట్లు.
అబ్బే టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. రేయ్ సార్ ఏంట్రా ఇది? జీవో సార్ జీవో. Hi mom, I am okay. I am in the police academy now. Don't worry mom. మమ్మీ ఒక రౌడీ కొడుకు రౌడీ అవ్వాలని రూల్ లేదుగా మమ్మీ. వాట్ మమ్మీ? ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మమ్మీ. అండర్స్టాండ్ మీ? యా 3 months ట్రైనింగ్. బట్ వన్ థింగ్, నాన్నను చంపిన వాళ్ళని మాత్రం వదలను. ట్రైనింగ్ పూర్తయిన మరుక్షణమే నా చేతి గన్ వస్తుంది. గన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ వాళ్ళదే మమ్మీ. ఐ లవ్ యూ మామ్. ఏమిట్రా ఇది? జీవో సార్ జీవో. పైకి వెళ్ళి ఫిజికల్ టెస్టులు చేయించుకోండి. బావా పోలీస్ అకాడమీ అంటే చెంచులు కూడా జైల్లో ఉంటుందనుకున్నాను కానీ అకాడమీ బానే ఉంది. అదండి. ఏ తమ్ముడు ఇట్రా. నేనేనయ్యా, ఇట్రా. ఎస్, ఈ లగేజ్ బుల్లెట్ నిన్నేనయ్యా. లగేజ్ బుల్లెట్. ఆయన ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఆయన అకాడమీకి చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ. సారీ అంటే సరిపోతుందా? సారీ చెప్పిందిగా, పో. ఏంట్రా ఇదంతా? జీవో సార్ జీవో. Girls, now 3 months vacation. I want to change, you know, and I want to become a cop. Don't worry, I'll come back. Okay? Oh, Dottie. Come on. బాయ్ స్వీటీ. Bye, sweetheart. ఐ మిస్ యూ డార్లింగ్. Miss you too. తప్పదా డార్లింగ్? తప్పదు, వచ్చేస్తాగా. ఐ లవ్ యూ రోమియో. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi guys, I'm Raj. Romeo Raj. రాధాకృష్ణ. Nice meeting you. సార్ వాళ్ళంతా ఎవరు సార్? ఆంటీస్. ఆంటీసా? యా ఆంటీస్. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్ జీవో. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా అది ఇచ్చేయనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream టీం అందరికీ
హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.